హలో అండి, అందరికీ నమస్తే. నేను ఈరోజు టిఫిన్ సాంబార్ చేసి చూపిస్తున్నానండి. మీరు ఎర్లీ మార్నింగ్ కూడా చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. నేను కుక్కర్లో చేసి చూపిస్తున్నాను. కొద్దిగా కందిపప్పుని నానబెట్టుకుని అందులోనే ఒక ఉల్లిపాయ, ఒక టమాటా, ఒక పచ్చిమిర్చి కట్ చేసి వేసేసుకుని కొద్దిగా సాల్టు, పసుపు, కారం వేసుకుని ఒక్క బంగాళదుంపని మధ్యలోకి కట్ చేసి నేను చూపించిన విధంగా కుక్కర్లో పెట్టుకుని ఒక 2 విజిల్స్ వేయిస్తే సరిపోతుందండి. ఉడికిపోతాయి మొత్తం అన్నీ కూడా. ఇప్పుడు ఉడికిపోయింది. ఇప్పుడు బంగాళదుంపని తీసుకుని పైన తొక్క తీసేయాలి. మన పప్పు ఉంది కదా, పప్పుని కూడా మెత్తగా స్మాష్ చేసేసుకోవాలి. బంగాళదుంప కూడా పైన తొక్క తీసి పప్పులోని మనం కలిపేసుకోవాలి. బంగాళదుంపని కూడా నేను చూపించిన విధంగా చేసుకోండి. కొద్దిగా వాటర్ పోసుకొని ఈ బంగాళదుంపని మెత్తగా చిరిమేసి అందులో వేసేయండి. వేసేసి స్టవ్ మీద పెట్టుకుని తగినంతగా వాటర్ పోసుకుని అలాగే చింతపండు పులుసు పోసుకోవాలి. చింతపండు పులుసు, కొద్దిగా బెల్లం, అలాగే సాంబార్ పొడి వేసి మరిగించుకుని చివరిగా తాలింపు వేసుకోవడమేనండి. రెడీ అయిపోతుంది. చాలా సింపుల్గా అయిపోతుంది. మీరు ఎర్లీ మార్నింగ్ కూడా చాలా ఈజీగా కుక్కర్లో ప్రిపేర్ చేసేసుకోవచ్చు. చాలా రుచిగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేసి చూడండి. మళ్ళీ మరొక వీడియోలో కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్ ఫ్రెండ్స్.